మీరు చెప్పిన కథ నాకు నచ్చలేదండి. వేరే కథ ఏమైనా ఉంటే చెప్పండి. తొందర ఏమీ లేదు. మంచి కథతో రండి. ఈ కథ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఇది దర్శకుడు విజయ్ బాపినీడు గారికి చిరంజీవి గారు చెప్పిన మాటలు. నాకు అస్సలు నచ్చలేదని చిరంజీవి గారు ఏ కథ గురించి అయితే చెప్పారో అదే కథలో చిన్న చిన్న మార్పులను చేసి వినిపిస్తే అదిరిపోయిందంటూనే సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఆయన. ఏ కథనైతే రిజెక్ట్ చేశారో అదే కథతో చిరంజీవి గారితో సినిమాను తీస్తే హిట్ కొట్టడం కాదు, ఇండస్ట్రీ హిట్గా నిలిచి చిరంజీవి గారిని ఏకంగా నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేసింది. ఆ సినిమా మరేంటో కాదు, గ్యాంగ్ లీడర్ సినిమా. ఇందుకే గ్యాంగ్ లీడర్ సినిమా తెర వెనుక జరిగిన కథ ఏంటి? నచ్చలేదన్న కథతోనే చిరంజీవి గారు మళ్ళీ సినిమాను చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారు? మా బావను మీరు మోసం చేశారంటూ అల్లు అరవింద్ గారి మాటల వెనుక కథ ఏంటి? ఈ సినిమా విడుదలకు ముందు ప్రివ్యూ వేసుకుని మళ్ళీ ఎందుకు ఎడిటింగ్ చేసుకోవాల్సి వచ్చింది? చిరంజీవి గారితో మరోసారి ఎందుకు డబ్బింగ్ను చెప్పించుకోవాల్సి వచ్చింది? అసలు మొదట్లో ఈ సినిమా కథకు హీరోగా ఎవరిని అనుకున్నారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. మ్యాగజైన్ ఎడిటర్గా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ బాపినీడు గారు సినిమా మీద ఉన్న ఆసక్తితో డబ్బు 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 చిత్రంతో దర్శకుడిగా మారారు. అనంతరం చిరంజీవి, మోహన్ బాబు కాంబినేషన్లో వచ్చిన పట్నం వచ్చిన పతివ్రతలు, హీరో, మగధీరుడు వంటి చిత్రాలను తెరకెక్కించారు. మరోసారి చిరంజీవితోనే ఓ విభిన్నమైన చిత్రాన్ని తీయాలని బాపినీడు గారు భావించారు. బాపినీడు గారికి 1978లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా అంటే చాలా ఇష్టం. ఆ బ్లాక్ అండ్ వైట్ కథనే నాగబాబుతో మళ్ళీ తీద్దామని ప్లాన్ చేశారు. షోలే సినిమాలోని గబ్బర్ సింగ్ పాత్రధారి అంజద్ ఖాన్ డైలాగ్ ప్రేరణతో అరే ఓ సాంబా అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. తీరా చిరంజీవి ఓ సినిమా చేద్దామని పిలిచేసరికి దాన్ని పక్కన పెట్టేసి ఈ ప్రాజెక్టును చేపట్టారు. బొమ్మరిల్లు ఫ్యామిలీ డ్రామాకే యాక్షన్ను కూడా జోడించి ఓ కొత్త కథను రెడీ చేశారు బాపినీడు గారు. నేరుగా వెళ్ళి చిరంజీవి గారికి కథను వినిపించారు. అయితే చిరంజీవి గారికి ఆ కథ నచ్చలేదు. అస్సలు మొహమాటం లేకుండా కథ నచ్చలేదు, నేను ఈ కథలో సినిమాను చేయలేనంటూ చిరంజీవి గారు తేల్చి చెప్పారు. దీంతో కాస్త బాధపడ్డ బాపినీడు గారు మరో కథ కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే పరుచూరి బ్రదర్స్ను కాంటాక్ట్ అయ్యి నేను చెప్పిన కథ చిరంజీవికి నచ్చలేదట, మీరే మంచి కథ రాసి పెట్టాలని అడగడంతో పరుచూరి బ్రదర్స్ ఇరకాటంలో పడిపోయారు. అప్పటికే పరుచూరి బ్రదర్స్ చాలా బిజీగా ఉన్నారు. లెక్కకు మించి ప్రాజెక్టులతో క్షణం కూడా తీరిక లేకుండా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ చిరంజీవి సినిమాకు కథను రాయాలంటే అస్సలు కుదరని పని. అందువల్ల అసలు మీరేం కథను చెప్పారో చెప్పండి విజయ్ బాపినీడు గారిని అడిగారు పరుచూరి గోపాలకృష్ణ గారు. తాను రాసుకున్న కథను వినిపించారు బాపినీడు గారు. కథ అంతా విన్న వెంటనే అందులోని లోపాన్ని పరుచూరి గోపాలకృష్ణ గారు కనిపెట్టేశారు. ఈ కథ బాగానే ఉంది, కాకపోతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, నాకు ఒక 3 రోజులు టైం ఇవ్వండి, మార్చి ఇస్తాను అని దర్శకుడికి మాట ఇచ్చేశారు. ఇదే విషయాన్ని చిరంజీవికి కూడా ఫోన్ చేసి చెప్పేశారు. మీరు నచ్చలేదన్న కథలో కొన్ని మార్పులు చేసి చెప్తాము, అది కూడా నచ్చకపోతే కొత్త కథతో వెళ్దామని పరుచూరి గోపాలకృష్ణ గారు చెప్పడంతో సరేనన్నారు చిరంజీవి గారు. అలా 3 రోజులు టైం తీసుకుని బాపినీడు రాసిన కథకు కొన్ని ఆసక్తికర విషయాలను జోడించి పరుచూరి గోపాలకృష్ణ చిరంజీవి గారికి కథను వినిపించారు. కథ విన్న వెంటనే చిరంజీవి సినిమా చేయడానికి ఒప్పేసుకున్నారు. గోపాలకృష్ణ చెప్పిన కథకు ఫిదా అయిన చిరు వెంటనే డేట్స్ను చూడమని అల్లు అరవింద్కు సూచించారు. అయితే కథ విషయంలో అల్లు అరవింద్ గారికి మొదటి నుంచి అనుమానం ఉంది. మొదట్లో ఇదే కథ నచ్చలేదన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ అదే కథను బావ ఎలా ఓకే చెప్పాడు? మీరు మా బావను ఏదో మాయ చేసి మోసం చేసి ఉంటారు, అసలు కథను మళ్ళీ నాకు చెప్పండి, ఆ తర్వాతే డేట్ సంగతి చూద్దామంటూ అల్లు అరవింద్ గారు ఫిట్టింగ్ పెట్టేశారు. మద్రాసుకు పిలిపించుకుని మరీ గోపాలకృష్ణ గారు చెప్పిన కథను విన్నారు. అయితే ఆ కథను చెప్పేటప్పుడు దాన్ని ఆయన ఓ టేప్ రికార్డర్లో రికార్డ్ చేసుకున్నారు. ఇది ఎందుకండి అని అడిగితే, మీరు చెప్పేటప్పుడు మాటలతో మాయాజాలం చేసేస్తారు, కాబట్టి ఇంటికి వెళ్ళాక మరొక్కసారి ఈ కథను విని ఎలా ఉందో చెప్తానని అల్లు అరవింద్ గారు చెప్పుకొచ్చారు. మొత్తానికి కథ అంతా విన్న తర్వాత అందులో చేసిన మార్పులు చేర్పులేంటో అల్లు అరవింద్ గారికి క్లారిటీ వచ్చేసింది. బాపినీడు రాసిన గ్యాంగ్ లీడర్ కథలో మురళీమోహన్తో పాటుగా హీరో స్నేహితులు కూడా ఒకేసారి చనిపోతారు. ఈ కథను బాపినీడు చెప్పగానే అందరూ ఒకేసారి చనిపోతే ఆసక్తి ఏముంటుంది, గ్యాంగ్ లేకుండా అసలు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్కు అర్థం ఏముంటుంది అని పరుచూరి బ్రదర్స్ అడిగారు. అలా పరుచూరి గోపాలకృష్ణ అందరూ ఒకేసారి చనిపోకూడదనే ఉద్దేశంతో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అంతేకాకుండా విజయశాంతి, రావు గోపాలరావు పాత్రలో కూడా ఆసక్తి ఉండేలా మార్పులు చేశారు. మొత్తానికి చిరంజీవి గారికి కథ నచ్చేయడంతో అల్లు అరవింద్ గారు కూడా డేట్స్ను అడ్జస్ట్ చేయడంతో షూటింగ్ కూడా వెంటనే ప్రారంభమైపోయింది. అప్పటికి హీరో చిరంజీవికి ఆయన ఫ్యాన్స్కు వారధిగా నిలిచేలా మెగాస్టార్ చిరంజీవి అనే ఓ మాసపత్రికను బాపినీడు నడుపుతున్నారు. సినీ రచయిత సత్యమూర్తి గారు అందులో గ్యాంగ్ లీడర్ అనే పేరుతో ఓ సీరియల్ను రాస్తున్నారు. ఆ పేరు మీద మోజుపడ్డ బాపినీడు చిరంజీవిని ఒప్పించమని దాన్నే టైటిల్గా పెట్టారు. ప్రజాభిప్రాయం తీసుకొని వారు ఎంపిక చేసిన లోగో డిజైన్నే వాడేశారు.
పేరుకు యాక్షన్ సినిమాలా అనిపించినా ఇది రఘుపతి, రాఘవ, రాజారాం అనే ముగ్గురు అన్నదమ్ముల సెంటిమెంట్ కథ. స్నేహితులతో కలిసి అల్లరి చిల్లరగా తిరిగే నిరుద్యోగ యువకుడైన హీరో విచ్ఛిన్నం కాబోతున్న తన కుటుంబాన్ని కాపాడుకోవడమే కాకుండా సొంత అన్నయ్యను అన్యాయంగా చంపిన విలన్లను తుదముట్టించడమే ఈ సినిమా కథాంశం. మధ్యతరగతి యువకుడికి తగ్గట్టుగా రంగురంగుల కాటన్ షర్ట్స్, షేడెడ్ జీన్స్తో చిరంజీవి వెరైటీ కాస్ట్యూమ్స్ అప్పట్లో ఓ క్రేజ్. సినిమా అంతా పూర్తయ్యాక ఫైనల్ వెర్షన్ ప్రివ్యూ చూసినప్పుడు లెంత్ ఎక్కువైందని అల్లు అరవింద్ బృందం భావించింది. అప్పటికప్పుడు నిడివిని తగ్గించేశారు బాపినీడు గారు. దానికి తగ్గట్టు చిరంజీవితో మళ్ళీ డబ్బింగ్ చెప్పించారు. చిరంజీవి సొంత ఐడియా రఫ్ఫాడిస్తా అనే ఊతపదం అప్పట్లో మోస్ట్ పాపులర్ అయింది. బామ్మ నిర్మలమ్మతో ఫోటోలో నుంచి వచ్చినట్టు తాత గెటప్ చిరంజీవి మాట్లాడే సీన్లు, శబరి డైలాగ్ ట్రాక్ చిరంజీవి గారి క్రియేటివిటీనే. తెలుగులో బప్పీ లహరి హవా ఓ ప్రపంచమైంది గ్యాంగ్ లీడర్ సినిమాతోనే. టైటిల్ సాంగ్ మొదలు వానా వానా వెల్లువాయే, భద్రాచలం కొండ, సండే అననురా వంటి పాటలన్నీ సూపర్ హిట్టే. బప్పీ లహరి సంగీతం, చిరంజీవి స్టెప్పులు, విజయశాంతి గ్లామర్, ఎస్బీబీ చిత్రగాత్రలోని భావ వ్యక్తీకరణ అన్నీ కూడా ఈ పాటల్లో హైలైటే. ఈ తరం మోస్ట్ పాపులర్ వానపాటల్లో మొదటి వరుసలో నిలబడ్డ వానా వానా వెల్లువయ్యే పాట భువనచంద్ర గారికి తొలి సినీ వానపాట. హైదరాబాద్ నుంచి మద్రాసుకు రైల్లో బయలుదేరిన భువనచంద్ర గారు పొద్దున రైలు దిగేలోగా ఈ పాటతో సహా 4 పాటలను రాసేశారు. ఆడియో రిలీజ్ అయ్యాక ఆ పాటలన్నీ చాట్ బస్టర్గా నిలిచిపోవటం ఓ చరిత్ర. ఈ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సాలూరి వాసురావు సమకూర్చారు. సరిగ్గా 21 ఏళ్లకు గ్యాంగ్ లీడర్లోని అదే వానా వానా విల్లువయ్యే పాటను మళ్ళీ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ రచ్చా సినిమాలో మణిశర్మ గారు రీమిక్స్ చేయడం గమనార్హం. ఈ సినిమా 100 రోజుల ఉత్సవాన్ని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా నిర్వహించారు. 1991 సంవత్సరం ఆగస్టు 22వ తారీఖున స్పెషల్ ఫ్లైట్ ఆసరాగా ఒకే రోజున 4 కేంద్రాల్లో తిరుపతి, హైదరాబాద్, ఏలూరు, విజయవాడ నగరాల్లో గ్యాంగ్ లీడర్ శతదినోత్సవ వేడుకలను నిర్వహించడం ఓ అరుదైన రికార్డు. అతిరథ మహారథులు రాగా బాపినీడు గారు చిరంజీవికి ఏకంగా స్వర్ణ కిరీట ధారణ చేసి చేతికి రాజదండం ఇచ్చి ఘనంగా సత్కరించడం మరో విశేషం. అప్పట్లో అప్పుల అప్పారావు సినిమా కథలో నటి అన్నపూర్ణ గారిది చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాత్ర. ఏలూరులో జరిగిన శతదినోత్సవ బహిరంగ సభ దృశ్యాలను, వేదికపై చిరంజీవిని అన్నపూర్ణ గారు స్వాగతించే దృశ్యాలను కథానుగుణంగా ఆ చిత్రంలో వాడటం గమనార్హం. గ్యాంగ్ లీడర్ సినిమా అదే పేరుతో తమిళంలోకి డబ్ అయ్యి 1991లోనే నవంబర్ 30వ తారీఖున రిలీజ్ అయ్యి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత హిందీ నిర్మాత ఎన్ఎన్సిపి ఇదే కథను చిరంజీవితోనే హిందీలో రీమేక్ చేశారు. చిరంజీవికి ఇది 2వ హిందీ సినిమా. తొలి హిందీ సినిమా ప్రతిబంధులాగానే ఈ రీమేక్ కూడా రవిరాజ పినిశెట్టి గారే దర్శకుడు. గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్కు 5 వారాల ముందు తెలుగునాట టికెట్ రేట్లు పెరిగాయి. అదే సమయంలో తెలుగు గడ్డపై చేసిన చిత్రాలకు వినోద పన్నులో భారీ రాయితీని ప్రభుత్వం కల్పించింది. పెద్ద సినిమాలకు దాదాపు 40%, చిన్న సినిమాలకు 70% మేర రాయితీని కల్పించారు. అలా టికెట్ల రేట్లు పెరిగాక రాయితీలు ఇచ్చాక వచ్చిన తొలి పెద్ద హిట్ సినిమా ఇదే. నిజానికి పెరిగిన టికెట్ రేట్ల ప్రభావం తెలియకముందే ఈ సినిమా ప్రదర్శన హక్కులను మామూలు వ్యాపార లెక్కల చొప్పున అమ్మేశారు. తీరా రిలీజ్ అయ్యాక పెరిగిన టికెట్ రేట్లలోనూ జనాదరణ బ్రహ్మాండంగా ఉండడంతో గ్యాంగ్ లీడర్ వసూళ్ల వర్షం కురిపించింది. బయ్యర్లందరికీ కూడా లాభాల పంట చేతికొచ్చింది. 75కు పైగా ప్రింట్లతో రిలీజ్ అయ్యి ఏకంగా 30 కేంద్రాల్లో నేరుగా, మరో 15-20 కేంద్రాల్లో నూన్ షోలతో అన్నీ కలిపి 50 సెంటర్లలో గ్యాంగ్ లీడర్ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. హైదరాబాద్ సుదర్శన్ 70mm ఎకంగా 162 రోజులు ఆడింది. చిరంజీవి గారి రౌడీ అల్లుడు వచ్చి సిల్వర్ జూబ్లీ మిస్ అయింది. తెలుగు సినీ రాజధాని విజయవాడలో శాంతి థియేటర్ను శాంతి ప్రశాంతి అంటూ 2గా చేశాక వాటిలో వచ్చిన తొలి సినిమా గ్యాంగ్ లీడరే. ఏకకాలంలో ఆ రెండింటిలోనూ 6 వారాల పాటు ఆడింది. గ్యాంగ్ లీడర్కు చిరంజీవితో పాటుగా విజయశాంతి గారు పెద్ద ప్లస్ పాయింట్. కర్తవ్యం సినిమా హిట్ అయ్యాక యాక్షన్ హీరోలకు దీటుగా విజయశాంతికి లేడీ అమితాబ్ అనే ఇమేజ్ ఉన్న రోజులవి. కర్తవ్యం నుంచి ప్రేక్షక ట్రేడ్ వర్గాలు రెండూ కూడా ఆమెను ఒక హీరోల చుట్టం మొదలుపెట్టాయి. అలా ఆ కాలంలోనే ఆశయం, పోలీస్ లాకప్ వంటివి ఆమెతో వచ్చాయి. అందుకే ట్రేడ్ వర్గాల దృష్టిలో గ్యాంగ్ లీడర్ ఏకంగా డబుల్ స్టారర్గా నిలిచింది. ఊటీలో గ్యాంగ్ లీడర్లోని భద్రాచలం కొండ పాట షూటింగ్ జరుగుతున్నప్పుడే కర్తవ్యంలో ఉత్తమ నటిగా విజయశాంతికి నేషనల్ అవార్డు వరించింది. వార్త తెలిసిన వెంటనే చిరంజీవి ఆమెను అభినందించి అందరికీ పార్టీ ఇచ్చారు. గ్యాంగ్ లీడర్ తర్వాత రౌడీలుడు, ఆ వెంటనే ఘరానా మొగుడు, ఇలా హ్యాట్రిక్ హిట్లను చిరంజీవి సాధించారు. వాటిలో ఘరానా మొగుడు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం మరో పెద్ద కథ. అయితే హీరోగా చిరంజీవి గారికి నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టిన సినిమా గ్యాంగ్ లీడర్ అనే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికీ గ్యాంగ్ లీడర్ సినిమా మెగా అభిమానుల ఫేవరెట్ సినిమా లిస్టులో టాప్ 5 స్థానంలో ఖచ్చితంగా ఉంటుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇదండి గ్యాంగ్ లీడర్ సినిమా తెర వెనుక కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.